కార్తీక మాసం నెల రోజులు కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో పూజను ఆచరించాం. మరి కార్తీక అమావాస్య తర్వాత వచ్చే పాడ్యమిని పోలీ పాడ్యముగా జరుపుకుంటాం. ఈ పాడ్యమి రోజున పోలి దీపాలు వెలిగించి అరటిడొప్పల్లో నదిలో కానీ లేదా ఇంటి వద్ద కానీ కొలంలాగా ఏర్పాటు చేసుకుని ఈ విధంగా 31, 33, 35 ఒత్తులను నీటిలో వదులుతూ ఉంటారు. ఈ విధంగా చేసే పూజా విధానాన్ని పోలీ పాడ్యమి అని అంటారు. కార్తీక మాసం అనేది కార్తీక అమావాస్యతో ముగియదండి. కార్తీక అమావాస్య తర్వాత పాడ్యమి వస్తుంది. ఈ పాడ్యమిని మనం పోలీ పాడ్యమిగా జరుపుకుంటాము. ఈ పోలీ పాడ్యమి పూజ అనంతరము మనకి కార్తీక మాసం అనేది ముగుస్తుంది. ఈ పాడ్యమి నాడు మార్గశిర మాసం మొదలవుతుంది. మార్గశిర మాసం తొలి రోజున పోలీ పాడ్యమి వస్తుంది. మార్గశిర మాసం అంటే లక్ష్మీదేవి అమ్మవారికి ఎంతో ప్రీతికరం అండి. కాబట్టి పోలీ పాడ్యమి వేళ వెలిగించేటటువంటి దీపాలతోటి మార్గశిర మాసం అనేది మొదలవుతుంది. ప్రతి సంవత్సరం ఇదే క్రమంగా మనం పూజలు చేస్తూ ఉంటాము. అలాగే 2024